ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉగ్ర గ్రూపులకు నిధులు అందకుండా చేయటమే లక్ష్యంగా ఏర్పడిన సంస్థ. FATF ఆంక్షల దెబ్బ పడితే ఎంతటి ఉగ్ర సంస్థ అయినా నిధులు లేక విలవిలలాడాల్సిందే. 3 ఏళ్ల క్రితం పాక్ సైతం ఈ ఆంక్షలతోనే అల్లాడిపోయింది. ఒక రకంగా ఇస్లామాబాద్ ఆర్థిక సంక్షోభానికి FATF ఆంక్షలు కూడా కారణం. కానీ అదంతా గతం. ఇప్పుడు ఉగ్ర సంస్థలు అప్డేట్ అవుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తానీ ఉగ్ర సంస్థ జైషే మహమ్మద్ FATFను కూడా బోల్తా కొట్టిస్తూ నిధులు సేకరిస్తోంది. అది కూడా భారత్లో విధ్వంసం సృష్టించాలన్న ఏకైక లక్ష్యంతో. ఇక్కడే భారత నిఘా వర్గాలు యాక్షన్లోకి దిగాయి. ఇంతకు భారత్పై జైషే చేస్తున్న విధ్వంసకర కుట్రలేంటి? మన దేశంలో రక్తపాతం సృష్టించడానికి నిధుల సేకరణలో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తోంది? పాకిస్తాన్ను FATF గ్రే లిస్ట్లో చేర్చే విషయంలో ఇండియా గేర్ మార్చాల్సిందేనా? లెట్స్ వాచ్. ఇండియాలో విధ్వంసానికి జైషే మొహమ్మద్ భయానక కుట్రలు. ఆపరేషన్ సింధూర్కు ప్రతీకారం కోసం రగులుతున్న ఉగ్ర సంస్థ. జైషే మొహమ్మద్కు అన్ని విధాలుగా మద్దతిస్తున్న షరీఫ్ సర్కార్. ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం ఉగ్రదాడితో ప్రపంచమంతా రీసౌండ్ ఇచ్చిన పేరిది. అత్యంత ఘోరంగా మతం అడిగి మరీ 26 మంది అమాయకుల ప్రాణాలు తీసేశారు. వెళ్ళి మోడీకి చెప్పుకోమంటూ రాక్షసానందం పొందారు. ఉగ్రవాదం ఇంత భయంకరంగా ఉంటుందా అని ప్రపంచమే వణికిపోయేలా చేశారు. ఎంత చేసిన ఉగ్రవాదులకు వారి వెనుకున్న నరరూప రాక్షసులకు తగిన బుద్ధి చెప్పాలని అప్పుడే భారత్ డిసైడ్ అయింది. అనుకున్నట్టే ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్పై విరుచుకుపడి ఉగ్ర స్థావరాల్ని ధ్వంసం చేసి పారేసింది. ఆపరేషన్ మహాదేవ్తో పహల్గాం ఉగ్రదాడి మాస్టర్మైండ్ సహా మరికొందరిని లేపేసింది. మరోవైపు దౌత్యపరంగానూ పోరాటం ఆపలేదు. ఈ క్రమంలోనే ఇటీవల TRFను విదేశీ ఉగ్ర సంస్థగా గుర్తిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. అది భారత్ సాధించిన దౌత్య విజయాల్లో మొదటిది. ఆ తర్వాత మరో గ్రేట్ విక్టరీ కూడా భారత్ సొంతమైంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ని ఉగ్ర సంస్థగా ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని భారత్ ఎప్పటినుంచో డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే జూలై నెల చివర్లో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. TRFపై ఆంక్షలు విధించేందుకు UNSC గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భద్రతా మండలి పర్యవేక్షణ కమిటీ తాజా నివేదికలో TRF గురించి అధికారికంగా ప్రస్తావించింది. పహల్గాంలో జరిగిన దాడి ప్రదేశానికి సంబంధించిన ఫోటోను TRF తన వెబ్సైట్లో ప్రచురించినట్లు నివేదికలో తెలిపింది. పాకిస్తాన్కు చెందిన ఉగ్ర సంస్థ లష్కర్-e-తోయిబా మద్దతు లేకుండా ఈ దాడి జరగలేదన్న వాదనలను ప్రస్తావించింది. ఉగ్రవాద గ్రూపులు ప్రాంతీయ ఉద్రిక్తతలకు కారణమవుతాయని హెచ్చరించింది. ఈ నివేదికను UNSC ఆంక్షల కమిటీ పరిశీలించి TRFపై ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అదే జరిగితే మరోసారి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షలు తప్పవు. ఇది ఉగ్ర దేశానికి కూడా తెలుసు. అందుకే ఉగ్ర గ్రూపులకు నిధులిచ్చేందుకు వ్యూహం మార్చింది. ఆ వ్యూహాన్నే భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఆపరేషన్ సింధూర్తో ధ్వంసమైన ఉగ్ర శిబిరాలను తిరిగి నిర్మించేందుకు షరీఫ్ సర్కారు కొత్త మార్గాలను వెతుకుతోంది. ఉగ్రవాద గ్రూపులకు నేరుగా నిధులు కేటాయించకుండా హవాలా మార్గాలను అనుసరిస్తోంది. పాకిస్తాన్ టాప్ టెర్రర్ గ్రూప్ జైషే మొహమ్మద్పై గురిపెట్టిన భారత నిఘా వర్గాలకు షాకింగ్ విషయాలు వెలుగుచూసే. FATF ఆంక్షలకు కూడా భయపడకుండా జైషే మొహమ్మద్ తన నెట్వర్క్ కు ఓ కొత్త రకం హవాలా మార్గాల్లో డబ్బులు పంపుతున్నట్టు తేలింది. ఈ నిధులతో ఉగ్రవాదులకు శిక్షణ, ఇండియా దాడుల్లో దెబ్బతిన్న శిబిరాలు పునరుద్ధరిస్తోంది. నిజానికి FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడేందుకు 2019లో పాక్ ప్రభుత్వం నేషనల్ యాక్షన్ ప్లాన్ ను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం ఉగ్ర గ్రూపులకు నిధులందకుండా వరల్డ్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల బ్యాంకు ఖాతాలను నియంత్రిస్తున్నట్టు ప్రకటించింది. వారిలో మసూద్ అజర్ కూడా ఉన్నాడు. ఈ ఉగ్రవాదులు నిధులు బదిలీ చేయకుండా తాము ఆంక్షలు విధించామని చెప్పుకుంది. అలా FATF గ్రే లిస్ట్ నుంచి బయటపడింది. కానీ ఎప్పట్లానే బ్యాకప్ ప్లాన్ తో ఉగ్రవాదులకు నిధులు అందిస్తోంది. ఆ బ్యాకప్ ప్లాన్నే భారత నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈజీ పైసా సదా పే. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంలో షరీఫ్ సర్కార్ బ్యాకప్ ప్లాన్ ఇదే. కాస్త వివరంగా చెప్పాలంటే పాకిస్తానీ ఇంటెలిజెన్స్ సంస్థ ISI, జైషే మొహమ్మద్ కలిసి నిధుల కోసం ప్రత్యేకంగా పాకిస్తానీ డిజిటల్ వ్యాలెట్లను వాడటం మొదలుపెట్టే. ఈజీ పైసా అనే వ్యాలెట్ ద్వారా 391 కోట్ల పాకిస్తానీ రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు గుర్తించారు. మొత్తం 313 ఉగ్ర శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఈ సొమ్మును వినియోగించనున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇలా ఆన్లైన్ ద్వారా వస్తున్న నిధుల మొత్తాన్ని మసూద్ అజర్ కుటుంబం నియంత్రిస్తున్న వ్యాలెట్లకు మళ్లిస్తున్నారు.
దీంతో జైషేకు నిధులను ఆపేశామని పాక్ FATF వద్ద చెప్పుకునే అవకాశం కలుగుతోంది. మరోవైపు నిధుల సమీకరణ కోసం జైషే తన క్యాడర్ను యాక్షన్లోకి దించింది. వీరంతా పోస్టర్లు, వీడియోలు, మసూద్ అజర్ పేరిట లేఖల్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో పోస్ట్ చేస్తున్నారు. ఆ ప్రకటనల్లో జైషే మహమ్మద్ 313 కొత్త మర్కజులు నిర్మిస్తోందని, ఒక్కోదానికి 1.25 కోట్ల పాకిస్తానీ రూపాయలు అవసరమని సానుభూతి పరులను కోరుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున నిధులు ఆన్లైన్ ద్వారానే జైషేకు వచ్చి చేరుతున్నాయి. మరోవైపు ఈ ప్రచారానికి జైషే చీఫ్ మసూద్ అజర్, అతని సోదరుడు తల్జా అల్ సైఫ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ డిజిటల్ వాలెట్లు మసూద్ అజర్ కుటుంబానికి చెందిన మొబైల్ నంబర్లతో రిజిస్టర్ అయ్యాయని దర్యాప్తులో తేలింది. ఫోన్ నంబర్లలో అతని సోదరుడు తల్జా అల్ సైఫ్, కుమారుడు అబ్దుల్లా అజర్ నంబర్లు కూడా ఉన్నట్టు సమాచారం. అలాగే పాకిస్తాన్లోని మసీదులలో గాజా పేరుతో విరాళాలు వసూలు చేస్తున్నట్టు దర్యాప్తులో వెలుగు చూసింది. ఆన్లైన్ ద్వారా నిధులు సేకరిస్తున్న అల్ రెహమత్ ట్రస్టును స్వయంగా మౌలానా మసూద్ అజర్ తన సన్నిహితులే నిర్వహిస్తున్నారు. వీటిని ఉగ్రవాదుల నియామకం, శిక్షణ కోసం కూడా ఉపయోగించాలని ఉగ్ర సంస్థ నిర్ణయించినట్లు సమాచారం. అంతేకాదు జైషే ఈ నిధులతో మిషన్ గన్స్, రాకెట్ లాంచర్లు, మోర్టార్ల వంటి అడ్వాన్స్డ్ వెపన్స్ కొనుగోలు చేసిందని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. మరి ఈ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఈ ప్రశ్నకు 2 సమాధానాలున్నాయి. ISI, జైషే కలిసి భారత్లో విధ్వంసానికి ఏదో పెద్ద కుట్ర చేస్తున్నట్టు ప్రస్తుత పరిణామాలు చెబుతున్నాయి. ఆ కుట్రలకు చెక్ పెట్టాలంటే ఒకటి, సైనిక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే ఆపరేషన్ సింధును యాక్టివేట్ చేయడం అన్నమాట. మరొకటి, పాకిస్తాన్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షల పరిధిలోకి తెచ్చేలా చేయడం. మొదటిది పూర్తిగా మన చేతుల్లోనే ఉన్న అమెరికా మద్దతు పాకిస్తాన్కు ఉంది కాబట్టి సైనిక చర్యకు సరైన సమయం కాదు. రెండోది, అంతర్జాతీయ సమాజం తలుచుకుంటే పాకిస్తాన్ FATF గ్రే లిస్టులో చేర్చడం అంత కష్టం కూడా కాదు. ఒక్కసారి పాకిస్తాన్ FATF ఆంక్షల పరిధిలోకి వెళితే అంతర్జాతీయ సమాజం ఇస్లామాబాద్ వైపు కన్నెత్తి కూడా చూడదు. వరల్డ్ బ్యాంక్, IMF వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించిన ఆర్థిక సాయాన్ని ఆపేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే పాక్ ఏకాకిగా మిగలడం ఖాయం. అప్పుడు పాలు పోసి పెంచిన ఉగ్రవాదులే ఆ దేశాన్ని మింగేస్తారు. అందుకే ఇది భారత్ ముందున్న బెస్ట్ ఆప్షన్. పైగా FATF ను పాకిస్తాన్ ఎలా బోల్తా కొట్టిస్తుందో వివరిస్తే ఆ పని ఈజీగా పూర్తయిపోతుంది. ప్రస్తుతం మోడీ సర్కార్ ఆ పనిలోనే ఉంది.